అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన కుటుంబాలు ఘనపరచబడాలని మనం చాలా ఆశపడుతూ ఉంటాం. మన పిల్లలు అందరి మధ్యన ఒక ఉన్నతంగా ఎదగాలని, మన కుటుంబము అందరి మధ్యన ఒక మంచి ఆశీర్వాదాలు అనుభవించాలని, అందరి మధ్యన గౌరవించబడాలని మనం చాలా కోరుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మన పరిస్థితులు మనల్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. రకరకాల మనుషులు మనల్ని అవమానపరుస్తున్నారు. కొన్నిసార్లు మన అప్పుల బాధలు చూసి కొంతమంది అంటారు, వీళ్ళ బ్రతుకంతా అప్పుల్లో ఉందయ్యా, అప్పులు వారు వీళ్ళ ఇంటికి వస్తే వీరు దాక్కుంటూ ఉంటారు అని కొంతమంది మన సమస్యలు బట్టి మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. మనకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ అవమానాలు ఇంకెన్నాళ్ళు, ఎందుకు మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటాం. పిల్లలు ఓటముల మధ్యన వెళ్తున్నప్పుడు, యవనస్తులు ఓటముల మధ్యన వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒక ఆశ ఉంటుంది, ఏనాటికైనా తలెత్తుకుని నడవాలని. కానీ ఈరోజు ప్రియ సంఘం ఒక మాట చెప్తాను, దేవుడు తన పిల్లలను ఘనపరచగలిగిన దేవుడు ఆయన. దేవుడు తన పిల్లలను ఉన్నతమైన సింహాసనం ఎక్కించగలిగిన సమర్థుడు ఆయన. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి లేఖన భాగాలు మీ బ్రతుకులు నెరవేర్చుదురుగాక. అవమానాన్ని కొట్టివేసి ప్రభు మనల్ని ఘనపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఏ విషయంలో అయితే మీరు అవమానించబడ్డారో, ఏ విషయంలో అయితే అనేక మంది చేత దూషించబడ్డారో, మీరెన్నడూ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకోసం ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాడు. ప్రభువాక్యం అంటది కదా, మిమ్మల్ని తలగా నియమించదు కానీ తోకగా నియమించను. అన్నా మీరు ఇట్లా చెప్తున్నారు, మా బ్రతుకులో జరుగుతుంది అంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరి జీవితాల్ని నా ప్రభు మార్చగలిగిన దేవుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే నేను ఎన్నో అవమానాలు పొందాను. కొన్నిసార్లు నేను పాటలు పాడుతున్నప్పుడు నా స్వరం విని కొంతమంది అన్నారు, వీడిది బండగొంతు, వీడు ఎట్లా పాడతాడు. లేకపోతే నా భాష చూసినప్పుడు, నా రాత చూసినప్పుడు, నా చదువు చూసినప్పుడు కొంతమంది అనేవారు, వీడి జీవితం ఎందుకు పనికిరాదని. అందరి మధ్యన, నలుగురు మధ్యన, ఆఖరికి మేము ఫంక్షన్లకి వెళ్ళినా అందరి మధ్యన వేలెత్తి చూపి నన్ను చాలా అవమానపరుస్తూ ఉండేవారు. కానీ మా తల్లి ఒక్కరితో మాత్రమే నా భుజం తట్టు ఒక మాట అంది, అన్ని రోజులు ఒకలా ఉండవయ్యా, దేవుడి పరిస్థితిని మారుస్తాడు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రభు వైపు మాత్రమే చూసి నడువని మా తల్లిగారు బోధించగా, నేను ఎప్పుడైతే ప్రభు వైపు చూడడం ప్రారంభించానో, ఈరోజు అందరి మధ్యన ఘనమైన పాత్రగా దేవుడు నిలబెట్టారు. ఈరోజు అదే విశ్వాసంతో చెప్తున్నాను, నీకు కలిగిన ప్రతి అవమానం నువ్వైనా మర్చిపోతావేమో కానీ నిన్ను అవమానపరిచిన వారందరినీ నా ప్రభు ఎన్నటికీ మర్చిపోరు. ఎందుకో తెలుసా? వారందరి మధ్యన నిన్ను నిలబెట్టాలని నా ప్రభు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిన్ను దూషించిన వారే రేపన్న రోజు అదే నోటితో నిన్ను ఘనపరిచే రోజు రాబోతోంది. నిన్ను వేలెత్తి చూపిన వారే నీకోసం చప్పట్లు కొడుతూ నిన్ను అభినందించే రోజు రాబోతోంది. ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. నిన్ను ఘనపరచడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు గనక దేవునిని ప్రేమించే విషయంలో ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.